ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరు నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బలపరచాలని కోరుతూ దుబ్బాక సరస్వతి గ్లోబల్ హై స్కూల్లో వాగ్దేవి కళాశాల పలువురు పట్టభద్రుల ఓనర్లను కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ దుబ్బాక నియోజకవర్గం కోఆర్డినేటర్ సాంభయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంగర రవీందర్, అనంతుల శ్రీనివాస్, మందా శ్రీనివాస్, ఆకుల భరత్ తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని ఓటేయాలని చెప్పి దుబ్బాక మున్సిపల్ గ్రాడ్యుయేషన్ అందరినీ కలవడం జరిగింది. ఒక విద్యావేత్త, ఎంతోమంది గ్రాడ్యుయేట్లని ఈ రాష్ట్రానికి అందించి ఎన్నో సేవలు చేస్తున్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి మరి గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా మేము నరేందర్ రెడ్డి గారికి సీరియల్ నెంబర్ 2 మొదటి ప్రాధాన్యత ఓటు వారికి ఖచ్చితంగా వేస్తాము. 4 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మరి మా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అవి సాల్వ్ చేయాలంటే మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి వేస్తేనే ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు కృషి చేస్తారు. ఎందుకంటే మేము గతంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకొని నష్టపోయినాం కాబట్టి ఇది మంచి అవకాశం ఈ ప్రాంత అభివృద్ధి కోసం. మరి దుబ్బాక ప్రాంతంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏకమై మీ యొక్క బాధ్యత, ఎందుకంటే మీకు ప్రభుత్వం ఎన్నో అవకాశాలు ఇచ్చింది. మరి మీరు ప్రభుత్వానికి కూడా మరి మీ వంతు సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, 10 సంవత్సరాల గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించింది. పాలన చేయాలంటేనే కూడా ఎక్కడ చూసినా అప్పులమయం పాలన చేయాలంటే ఒక సాహసోపేతమైన నిర్ణయం. మరి అంతటి ఆర్థిక విధ్వంసం జరిగిన రాష్ట్ర ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ఇచ్చిన మాట కట్టుబడి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలని చెప్పి పాలన కష్టమవుతున్నా ఆర్థిక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వాలకు అందజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేటు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి 27 జరిగే ఎన్నికల్లో ఒక విద్యావేత్త, సామాజిక స్పృహ ఉన్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించే బాధ్యత కూడా ప్రతి ఒక్క దుబ్బాక నియోజకవర్గ గ్రాడ్యుయేట్ పైన ఉంది. సీరియల్ నెంబర్ 2 మొదటి ప్రాధాన్యత ఓటేయండి. వేరే ఎక్కడ కూడా ఏమి వేయకుండా కన్ఫ్యూజ్ కాకండి. ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను కూడా నరేంద్ర అన్న గారి దగ్గర పోయి మరి ముఖ్యమంత్రి దృష్టి కానీ, మంత్రుల దృష్టి కానీ ఈ ప్రాంత దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం, దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవం కోసం కృషి చేస్తాం. కాబట్టి మరి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ని, ఓటర్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. సీరియల్ నెంబర్ 2 మొదటి ప్రాధాన్యత ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని చేయాలని కోరుతాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.